తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలు బంద్ను పాటిస్తున్నాయి. వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని చెప్పి పెద్ద మొత్తంలో స్ట్రైక్లో దిగినటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. దీనికి ఇప్పటికే విద్యార్థి సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి దృశ్యం. నిజామాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు చూడొచ్చు. ఉరితాళ్ళు వేసుకొని సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, ఏంటి స్పెషల్గా కాన్సెప్ట్ ఏంది? మొత్తం ఉరితాళ్ళు వేసుకొని చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు అసలు? మేమందరం ఈరోజు విద్యార్థులమండి. యూఎస్ఎఫ్ఐగా మేము మా సమస్యల పట్ల ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమము ఈరోజు ఒక రోజుతోనే మేము చేయట్లేదు, చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్న రియంబర్మెంట్స్, స్కాలర్షిప్స్ 8,100 కోట్లు బకాయిలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వాటిని రిలీజ్ చేయాలని మేము గత ఉద్యమాల నుంచి కొట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనీసం మా విద్యార్థుల బాధలు పట్టించుకోవడము మాకు చాలా బాధగా ఉంది. ఇదే విధంగా ఈరోజు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి దసరాకేమో 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి కేవలం 200 కోట్లే రిలీజ్ చేసి ఎవరిని ఇబ్బంది పెడదామని అనుకుంటున్నారని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని. కొంతమంది ప్రైవేట్ కళాశాలలకు సైతం వచ్చినట్టుగా, అంటే వాళ్ళకి స్పెషల్గా కొన్ని డబ్బులు రిలీజ్ చేసినట్టుగా కూడా నడుస్తూ ఉంది చర్చ. అది మీ దృష్టికి వచ్చిందా? ఏంది దీనిపైన? లేదండి, రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది, అది రిలీజ్ చేయలేదు. ఈరోజు 8,100 కోట్లు దాదాపు 4 సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందక ఈరోజు విద్యార్థులు ప్రైవేట్లో ఫీజులు కట్టలేక, సర్టిఫికేట్ తీసుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ స్కామ్ మీద సంబంధించిన విద్యార్థులు మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎక్కువ మంది దీనిపైన ఆధారపడి చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? ఈరోజు పనికిరాని దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది విద్యార్థుల కోసము. ఎందుకు మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ వైఎస్ రాజశేఖర రెడ్డే కదా దీన్ని తీసుకొచ్చిండు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని, మీరు ఎందుకు ముందుకు రావట్లేదు విద్యార్థులు న్యాయం చేయడం కోసం అనేది మేము మాట్లాడుతూ ఉన్నాం. విద్యా సంస్థలకు మీరు మద్దతుగా నిలబడి మీ పోరాటాన్ని అందరికీ తెలిసే విధంగా చేస్తున్నారా? అంటే ఇక్కడ విద్యా సంస్థలకు కాదు, ముఖ్యంగా ఈరోజు విద్యా సంస్థలు మూతపడడం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి. మొన్నటి వరకు డిగ్రీ సెమిస్టర్ ఫీజు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు విద్యా సంస్థలు ఉన్నాయి. దీనివల్ల ముఖ్యంగా నష్టపోయేది విద్యార్థులే. కాబట్టి విద్యార్థుల తరఫున మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో బోధన చేస్తున్నటువంటి బోధన సిబ్బంది కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడుతున్న పరిస్థితి. కాబట్టి వీరి గురించి మా పోరాటాన్ని ముందుకు సాగిస్తున్నాం. ఏంటి అంటే మీ మొత్తం ఎన్ని సంఘాలు దీంట్లో మద్దతు తెలుపుతున్నాయి? ముఖ్యంగా దాదాపు ప్రతి ఒక్క విద్యార్థి సంఘం ఈరోజు ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి పోరాటాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్క విద్యార్థి సంఘం తమ ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్తుంది. అదే రకంగా యూఎస్ఎఫ్ఐ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. వినూత్నంగా ఈరోజు ఏదైతే విద్యార్థులను అదే రకంగా బోధన సిబ్బంది ఈరోజు ఉరితాడుగా మేము వేసుకొని ఓ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులని బోధన సిబ్బందిని ఉరి వేసుకునే రకంగా ఈరోజు వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అనేక విద్యార్థి సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటూనే రాబోయే కాలంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో, సకల జిల్లా సమ్మె ఏ రకంగా జరిగిందో ఆ రకంగా మిగతా విద్యార్థి సంఘాలు అన్నింటినీ కూడా కలుపుకొని విద్యార్థి ఉద్యమాన్ని ఆ రకంగా తీసుకుపోతామని, అందులో యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందుంటామని దీని నుంచి మేము మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. విద్యార్థులు ఏదైతే పాఠాలు చాలా ఈ గ్యాప్లో వాళ్ళకి స్టడీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది, అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతున్నటువంటి క్రమం ఎట్లా అంటే ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి? మరి అదే ఉంది. మనం గత కరోనా నుంచి చూసుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థ, ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు సంభవించిన పరిస్థితి. ఈరోజు విద్యార్థులు రెగ్యులర్గా కాలేజీలు ఉన్నా కానీ అనేక చెడు వ్యసనాలకు అలవాటు పడి చదువుకు దూరం అవుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రైవేటు యాజమాన్యాలే డైరెక్ట్గా కళాశాలలు మేము బంద్ చేస్తున్నామని చెప్తే ఈరోజు విద్యార్థి ఏ పక్కన వెళ్ళాలి? ఈరోజు సమాజంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని ఏ రకంగా ఈరోజు మనము ఆపగలుగుతాం? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఏదైతే రియంబర్స్మెంట్ సంబంధించి స్కాలర్షిప్ సంబంధించి సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలి. లేని ఎడల విద్యార్థులు ఈరోజు విద్య లేనివాడు వింత పశువు అని ఏ రకంగా అంటున్నాం. ఈరోజు అధికారం రాకనే ముందు మేము విద్యారంగానికి అధిక ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత విద్యారంగానికి గాలికి వదిలేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా వారిని ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికే 3-4 రోజులు అయిపోతుంది, విద్యార్థులు మొత్తం అయోమయాల గురి మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఎప్పటి వరకు ఇది ఉండొచ్చు? మరి ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లా తయారైందంటే గుడ్డి కన్ను కంటే మెల్లకన్ను నయం అన్నట్టయింది. కనీసం కేసీఆర్ పాలనలో తిన్న తర్వాత ఎంగిల్ మెతుకులన్నా దులిపిండు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంగిల్ మెతుకులు కూడా దులపడానికి నాకు శాతం అయితే లేదు. ఆ ఎంగిల్ మెతుకులు కూడా ఆయననే నాకుతున్నాడు. అంటే కనీసం 2022 నుంచి ఇప్పటి వరకు
కేసీఆర్ పాలనలో కొన్ని దఫాల వారిగా విడుదల చేసుకుంటూ వచ్చిండు. ఈయన వచ్చిన కాడి నుంచి ఒక రూపాయి కూడా విడుదల చేసినట్టు పరిస్థితి లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8,100 పైన కోట్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉంటే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు, వాటిని నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యాలు, అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, లెక్చరర్లు వీళ్ళంతా ఎక్కడికి పోవాలా? ఈరోజు అసలే ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్లు నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు స్వర్గస్థీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి స్కీమే కదా. మరి ఆయన తీసుకొచ్చిందని నువ్వే నిలబెట్టినప్పుడు నువ్వేం గౌరవిస్తున్నట్టు నీ నాయకుడిని? ఈ పథకం వల్ల ఇప్పటికీ లక్షలాది మంది విద్యార్థులు, పేద బడుగు బలహీనటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిర్రు. అదేవిధంగా మారుమూల గ్రామాల నుంచి కూడా చదువుకోవడం కోసం విద్యార్థులు ముందుకు వస్తున్నారు. ఈరోజు నువ్వేం నిరూపించదగినవు? నిన్న కాక మొన్న ఒక చైన్ స్నాచర్, ఒక దొంగ పోలీసు అని పొడిచి చంపిడు నిజామాబాద్లో, కేవలం చదువు లేకపోవడం వల్లనే. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కుట్రలకు కనుక పాల్పడితే రేపు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు లేక, చదువు లేక నిరుద్యోగులుగా మారి, ఉపాధి అవకాశాలు దొరకక ఒక దొంగలుగా, చైన్ స్నాచర్గా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే బీహార్ నుంచి, అస్సాం నుంచి, రాజస్థాన్ నుంచి దొంగలు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే అట్లా జరుగుతూ ఉంది. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి తలపించే విధంగా మీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. ఇప్పటికే యాజమాన్యాలు కళాశాలకు తాళాలు వేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే యాజమాన్యాలు కూడా రోడ్డు మీదకి, ఉద్యమాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి నీ రాష్ట్రంలో, నీ ప్రభుత్వంలో దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చిత్తశుద్ధితో విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోతే, విద్యాశాఖకు మంత్రిని కేటాయించి సుపరిపాలన ఇవ్వకపోతే, వెంటనే తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 8,100 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలుంటాయి, కళాశాలకు తాళాలు పడతాయి, విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తారు. నీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కుప్పగూలేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావంటే ఈ విద్యార్థులు పెట్టినటువంటి భిక్ష అనేది మర్చిపోవద్దు. తక్షణమే నువ్వు విడుదల చేయకపోతే మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి నిధులను ఈ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. యాజమాన్యాలకు, విద్యార్థులకు అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా నడిచే క్లాసులు సైతం కొన్ని రోజులుగా మూతపడ్డాయి. కాలేజీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలలు మొత్తం అన్ని మూతపడడంతో విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇప్పటికే విద్యార్థి సంఘాలు కావచ్చు, కళాశాల యాజమాన్యాలు సైతం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది. చర్చలు జరిసే విధంగా తమకు ఎంతో కొంత బెనిఫిట్ ఒకేసారి కాకపోయినా విడతల వారిగానే ఇస్తే మళ్ళీ యథావిధిగా కళాశాలలు స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.